ముందుగా టమాటా ముక్కలు, 5-6 పచ్చిమిర్చి, 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. వీటిని మంచినీటితో బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా టమాటా ముక్కల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటాలన్నింటినీ 2-3 ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మంచిగా టమాటాలన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత ఇలా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నింటినీ వీడియోలో చూపిస్తున్న విధంగా పాన్ మీద వేసి 2-3 నిమిషాల పాటు మూత మూసి వేయించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత అదే ప్యాన్లోకి పచ్చిమిర్చీలని కూడా యాడ్ చేస్తూ మరొక 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటా పచ్చిమిర్చి ముక్కలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ టమాటా పచ్చిమిర్చి ముక్కల్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని బాగా కొంచెం చల్లారిన తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి, తగినంత ఉప్పు రోట్లోకి వేసి బాగా దంచుకోవాలి. వాటిలోకి టమాటా ముక్కల్ని కూడా వేస్తూ బాగా దంచుకోవాలి. ఇప్పుడు మనకి 2-3 నిమిషాల పాటు బాగా దంచిన తర్వాత మనకి కావాల్సిన టమాటా పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయిందండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే టమాటా పచ్చిమిర్చి పచ్చడి రెడీ. ఇది ముద్ద, వేడివేడి అన్నం, నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.